ఒక ముఖ్యమైన విచారకరమైనటువంటి వార్త. మరి మీకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రవీణ్ కుమార్ పగడాల మరి పాస్టర్ గారు మరి ప్రభునందు నిద్రించున్నారు. మరి ఆ యొక్క విషయాలన్నీ మేము అందరం కూడా చూస్తూనే ఉన్నాం. మరి ఆయన మరి యాక్సిడెంట్ అయ్యి చనిపోయారని చెప్పి అన్నారు. తర్వాత తదుపరి మరి విచారణ అక్కడ కొనసాగుతుంది. ఆయన మరి 2 రాష్ట్రాల క్రైస్తవ సమాజానికి మరి క్రైస్తవ కుటుంబాలకు వెళ్ళలేనటువంటి మరి ఇదొక తీర్చలేనటువంటి బాధ. మరి మంచి ఒక దైవ సేవకుల్ని యావత్ క్రైస్తవ సంఘాలన్నీ కూడా కోల్పోయినాయి. మరి ఆయన ఒక పాస్టర్ గారే కాదు, అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు వారి సతీమణి మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆయన తరపున నడిపిస్తూ ఉంటారు. మరి ఆర్ఫన్ స్కూల్స్ కానీ, పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం కానీ, మరి చాలామందికి సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పి మరి చాలా విధాలుగా మనకు తెలిసింది. మరి ఇది బిగ్ గ్రేట్ డిబేటర్ కూడా, మరి మంచి డిబేటు. మరి హిందూ మతవాదులతో కానీ, మరి ఇతర మతవాదులతో కానీ, ఛాందస్వాదులతో కానీ మరి ఆయన మరి బలమైనటువంటి ఆయన వాదనలను వినిపించేటటువంటి గొప్ప పాస్టర్ గారు. మరి ఆయనకున్న దేవుడు అపారమైనటువంటి జ్ఞానాన్ని మరి ఆయనకి ఇచ్చి మరి ఆయన్ని మరి వాడుకున్నారు. మరి ఇంతలోనే ఇలాగా జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఆయన యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మరి ఆ కుటుంబానికి ఓదార్పు జరగాలని చెప్పి మరి మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. మరి పాస్టర్ గారు 2 మాటలు ఆయన కొరకు చెప్పి మనం అందరం కూడా లేచి నిలబడి 2 నిమిషాలు మౌనం పాటించి మరి ఆయన ఆత్మశాంతి కొరకు మనం అందరం కూడా ప్రార్థించాలని, పాస్టర్ గారు ప్రార్థించాలని కోరుచున్నాను. నేటి 21వ శతాబ్దంలో మరి దేవుని పరిచర్య మరి ఎంతో బలంగా జరుగుతున్నది. ఒకప్పుడు మనకి మరి ఇటువంటి మరి మాధ్యమాలు మనకి, మీడియా లేదు మనకి. ఈరోజు దేవుని యొక్క సువార్త విరివిగా ప్రచారం చేయబడుతుంది, విరివిగా ప్రసారం చేయబడుతుంది. దేవుడిని గురించిన జ్ఞానంతో ఈరోజు టెక్నాలజీ ద్వారా మరి అనేక మంది దేవుని వాక్యాన్ని, చాలా అద్భుతమైన వాక్య సందేశాన్ని ఈరోజు మరి ప్రపంచమంతా కూడా నలుమూలల ప్రకటన చేస్తున్నారు. మరి అటువంటి ఈ యొక్క మరి తరుణంలో మరి దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుని చేత అభిషేకింపబడిన గొప్ప దైవజనుడు ప్రవీణ్ పగడాల. మరి గడిచిన అనేక దినాలుగా నేను కూడా మరి ఆయన యొక్క మరి వాక్యములు వింటున్నాను. అదేవిధంగా ఆయన డిబేట్స్ ప్రత్యేకంగా, ఎందుకంటే అనేకమైన డిబేట్స్ ద్వారా మరి క్రైస్తవ మన సమాజంలో ఉన్న అనేకమైన మరి సందేహాలకు ఆయన చక్కని వివరణ ఈ మధ్యకాలంలో ఆయన చాలా ఇచ్చారు. ఎన్నో చోట్ల ఆయన అంటే అనేక మంది వాక్యం సందేశం అందిస్తుంటారు, కానీ అనేకమైన సంఘాల్లో మరి అనేకమైన సందేహాలు విశ్వాసాలు ఉంటున్న ఆ స్థితిలో ఆ యొక్క సందేశాలన్నిటికి కూడా చక్కని వివరణ అందిస్తూ అనేక ప్రాంతాలకు వెళ్ళి సంఘాలని ఉజ్జీవింపచేయడం, మరి క్రైస్తవ విశ్వాసాన్ని బలపరచడం, మరి క్రైస్తవేతరులను కూడా ఆకర్షించడానికి దేవుడు ఒక పనిముట్టుగా ఆయన వాడుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే హీఈస్ ద స్ట్రాంగ్ వాయిస్ ఫ్రమ్ క్రిస్టియన్ కమ్యూనిటీ. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి అది నేను చూసినప్పుడు వితిన్ ఒక 20-15-30 మినిట్స్లో అది నేను మెసేజ్ చూసినప్పుడు నేను దాన్ని అసలు యాక్సెప్ట్ చేయలేకపోయాను నేను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా అద్భుతంగా ఆయన దేవుడు వాడుకుంటున్నాడు ఆయన్ని. అనేక చోట్లకు వెళ్ళి ఆయన సాక్ష్యాన్ని ఉన్నప్పుడు కూడా చాలా ఇన్స్పైరింగ్ మాట. తర్వాత ఆయన ఎంతో బాగా చదువుకున్నారు, చాలా ఉన్నతమైన చదువులు చదువుకొని ఎంతో దేవుడు అపారమైన మరి దైవజ్ఞానాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. కాబట్టి అనేక మరి స్టేజెస్లో ఆయన మరి అద్భుతంగా ఆయన దేవుని యొక్క మాటలను వివరిస్తూ మరి దేవుని కొరకు ఆయన జీవిస్తున్నాడు. మరి గడిచిన 2 దినాల క్రితం జరిగిన మరి సంఘటన మరి క్రైస్తవ లోకానికి ఒక తీరని లోటు. కాబట్టి అంటే ఇటువంటి పరిస్థితులు మన యొక్క ప్రాంతాల్లో వస్తాయని మనం ఇప్పుడు కూడా ఊహించలేదు. ఎన్నో చోట్ల వింటున్నాం మనం, ఫలానా స్టేట్లో ఎలా జరుగుతుంది, ఫలానా ప్రాంతంలో ఎలా జరుగుతుందని మనం విని ఉన్నాము. మరి మన ప్రాంతాల్లో మనం ఏ ప్రాంతం నుంచి వచ్చామో ఆ ప్రాంతంలో కూడా ఇది జరగడం అనేది చాలా విచారకరము, దురదృష్టకరము. కాబట్టి మరి ఈ దినాన మరి క్రైస్తవ మరి సంఘములన్నీ కూడా దైవ సేవకులు మరి విశ్వాసులందరూ కూడా విలపిస్తున్నారు ఆ సేవకుల కొరకు, కుటుంబం కొరకు. మరి దేవుడి ప్రశస్తమైన సమయంలో ఆ కుటుంబానికి దేవుడు మరి ఆదరణ, ఓదార్పు దేవుడు దయచేయాలని, మరి ఇటువంటి సేవకులు అనేక మంది దేవుడు లేవనెత్తాలని. ఎందుకంటే ఇటువంటి సేవకులు అనేక మంది
దేవుని కొరకు నమ్మకమైన వారు. ఎందుకు ఎంతో ఉన్నతమైన చదువుకున్నారు, ఎంతో నిస్వార్థమైన సేవ. ఆయన గురించి చెప్తున్నప్పుడు ఆయన సెల్ఫ్లెస్ సర్వీస్, ఎంతో నిస్వార్థమైన సేవ ఆయన చేస్తున్నారు. మరి అటువంటి సేవకులు మన మధ్యన లేరు అనే మాట మనం వినడం అనేది చాలా డైజెస్ట్ చేసుకోలేదు. కాబట్టి ఈ ప్రశస్తమైన సమయంలో మరి తెలుగు క్రిస్టియన్ కాంగ్రిగేషన్ విశ్వాస సమూహముగా, సంఘముగా మనం కూడా మరి ఆ దైవ సేవకుని పక్షాన మనం మన కుటుంబ ఆదరణ కొరకు, సంఘములందరి యొక్క ఆదరణ కొరకు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఆ సేవకుని కొరకు కొన్ని నిమిషములు మనం మౌనం పాటించిన తదుపరి నేను ఆ సేవకుని కుటుంబం కొరకు, ఆ సేవకునికి దేవుడు న్యాయం చేయలాగిన మనందరం కలిసి మనం ప్రార్థన చేద్దాం. నీ స్వరూపంగా మమ్మల్ని సృష్టించిన దేవా, నీ కొందనములు, స్తుతులు. ఈ సృష్టిలో అన్నిటినీ నీ నోటి చేత సృష్టించావు. అయితే మమ్మలను ప్రభా నీవు నీ స్వరూపంగా నీ స్వహస్తాలతో మమ్మల్ని సృష్టించి నీ ఊపిరిని మాకు అనుగ్రహించావు తండ్రి. మమ్మలను ఈ సృష్టి అంతటి మీద అధికారం మాకు అనుగ్రహించి ఈ సృష్టిని నువ్వు ఏలమన్నావు. నీవు మమ్మల్ని సృష్టించడం ద్వారా మా జీవితం అంతటి ద్వారా నిన్ను మహిమపరచాలని, నిన్ను ఘనపరచాలని నువ్వు మా యొద్ద నుంచి నువ్వు కోరుచున్నావు తండ్రి. వెండి బంగారంలో మా యొద్ద నుంచి నువ్వు కోరట్లేదు, కానీ మా జీవితం ద్వారా నిన్ను మాత్రమే మహిమపరచాలని నువ్వు కోరుచున్నావు. నీ ప్రియ సేవకుని ప్రభా, తల్లి గర్భంలో ఉండకముందే నీవు ఆ బిడ్డను ఎరిగి ఉన్నావు, ఆ బిడ్డను ఏర్పరచుకున్నావు, ఆ బిడ్డను నీ సేవకుడిగా నిలబెట్టుకున్నావు. నీ ప్రియ కుమారుని ప్రవీణ్ కుమార్ గారిని ఒక బలమైన పనిముట్టుగా నీవు వాడుకున్నావు తండ్రి. ఎన్నో ప్రాంతములకు ఆయన తిరిగి ఆయన ఒక బలమైన యేసయ్య స్వార్థను అందించడానికి ఆ బిడ్డను మీరు వాడుకున్నారు. నిరంతరము అలుపెగరకుండా ఆ యొక్క సేవకుడు అనేకమైన ప్రాంతములకు వెళ్ళి అనేకమైన సంఘములను, విశ్వాసులను ఆత్మీయంగా బలపరచడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి, నీ వాక్యము ద్వారా విశ్వాసులను నీ తట్టు తిప్పడానికి ఆయనను ఏర్పరచుకున్నాం. ఆయన నా ప్రియకుమారుడు, నేను ఆయన యందు ఆనందించుచున్నానని అయిన యేసుక్రీస్తుని బట్టి అటు రీతిగా తండ్రి ఇటు రీతిగా ఆనందించున్నాడు. నీ ప్రియ సేవకుని బట్టి కూడా నువ్వు ఎంతగానో ఆనందించి ఉంటావు తండ్రి, నీ ప్రియ కుమారుని బట్టి. ఈ దినాన నీ ప్రియ కుమారుడు ఈ లోకంలో భౌతికముగా మా మధ్యన లేరు అనే వార్త నేటి సంఘాలకు, విశ్వాసులకు, క్రైస్తవ లోకానికి తీరని లోటుగా మేము భావిస్తున్నాం. ఎందుకు ఈ పరిస్థితులు జరిగినాయో, ఏమి జరిగిందో మాకైతే తెలియదు, కానీ ఈ దినాన తెలుగు క్రిస్టియన్ కాంగ్రిగేషన్ సంఘ విశ్వాసులందరిగా సేవకుల పక్షాన ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీతిమంతుడి జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమైన నువ్వు సెలవిచ్చిన రీతిగా నీ భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైందని చెప్తున్నావు తండ్రి. నీ భక్తులైన ఆ యొక్క ప్రవీణ్ పగడాలను బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయనను మీరు పిలుచుకున్నారు, నువ్వు అనుమతించావు తండ్రి. నీ సన్నిధిలో ఆయన సంతోషంగా నీ సన్నిధిలో ఆయన నిత్య విశ్రాంతులు ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. ఆయన యొక్క విశ్వాసమును ఆయన పోరాటాన్ని ముగించుకుని నీ సన్నిధికి ఆయన చేరి ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. అయితే విడిచి వెళ్ళిన కుటుంబస్తులు, రక్త సంబంధులు, భార్య, బిడ్డల బట్టి ప్రార్థన చేస్తున్నాం. విడిచి వెళ్ళిన సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. విడిచి వెళ్ళిన అనేకమైన ఆయన యొక్క అనుబంధమైన సేవ సంఘమును బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ యొక్క సేవా కార్యములన్నీ కూడా ఆగకుండా నీ బిడ్డలైన వారిని ప్రేరేపించి యేసయ్య నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ దినాల గ్రామ్ స్టెయిన్స్ని యేసయ్య ఆ దుండగులు హతమార్చినప్పుడు తండ్రి, తన భార్య ఏ విధంగా అయితే ఆ పరిచర్యను ముందు కొనసాగించిందో తండ్రి నీ స్వార్థ పరిచర్ని యేసయ్య
నీ ఎడల కలిగిన మంటను ప్రభా అనేక మందికి ప్రభా తన యొక్క వెలుగు ద్వారా వెలిగించిందో అటు రీతిగా తన భార్యను కూడా మీరు ప్రభా బలపరచండి, ధైర్యపరచండి. ఆమె ద్వారా ప్రభా మీరు గొప్ప కార్యాలు చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభు యేసయ్యా. ప్రత్యేకంగా అయా మరి ఆయన యొక్క ప్రభా పోస్ట్ మార్టం గురించి, అదేవిధంగా ఆయన విషయంలో ఏదైతే మా అందరికీ అనుమానాలు ఉన్నాయో తండ్రి ప్రభు యేసయ్యా, అనుమానాలన్నీ కూడా తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. న్యాయము జరుగులాగానే సహాయం తెచ్చండి ప్రభా. లోకంలో మేము చూసినప్పుడు తండ్రి ప్రభా అధికారం అయ్యా ప్రభా, అధికారులైన వారు తండ్రి ప్రభా యేసయ్యా, డబ్బున్న వారికి తండ్రి ప్రభా న్యాయం జరుగుతుంది తండ్రి ప్రభా. అయ్యా మాలాంటి ప్రభా వివక్షకు గురైన వారు తండ్రి ప్రభా, అయ్యా మాలాంటి వారికి ప్రభా యేసయ్యా అయ్యా న్యాయం జరగలేని పరిస్థితిలో మేము ఉంటున్నాం తండ్రి. ఈ దినాన మేము ప్రభా క్రైస్తవ సమాజముగా అయ్యా సంఘములుగా విశ్వాసులుగా తండ్రి ప్రభా అయ్యా మేమందరం నీ పక్షాన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను వేడుకుంటున్నాం తండ్రి ప్రభా యేసయ్యా అయ్యా ఆ సేవకుని పక్షాన ప్రభా న్యాయం చేయండి ప్రభా యేసయ్యా. ఆయన సేవకుని పక్షం న్యాయం చేసి క్రైస్తవ సంఘముల్లో మరొకసారి తన ప్రభా యేసయ్యా నీ కార్యము జరిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా దేవుడు గొప్ప దేవుడు, మా దేవుని ద్వారా న్యాయం జరుగుతుందని ప్రభా యేసయ్యా మేమందరం విశ్వసించి తన ప్రభా యేసయ్యా ఆవిడ బిడ్డ ద్వారా నేను మహింపరచడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా ప్రార్థన ఆలకించి ప్రభా జవాబు దయచేసి ప్రభా యేసయ్యా ఆ యొక్క కుటుంబ పక్షాన ప్రభా సంఘ పక్షాన తన ప్రభా ఆ యొక్క బిడ్డకు న్యాయం జరిగి ప్రభా క్రైస్తవ విశ్వాసంలో ధైర్యముగా ముందుకు వెళ్ళడానికి మీరు సహాయం దయచేయమని మా ప్రార్థన అంగీకరించి కార్యము జరిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.